మా ముఖ్యమంత్రి మా గోరు ఏమన్నాడు, ఒక కోటికి కూడా పనికిరాడని. నీకు ముఖ్యమంత్రి మీద మాట్లాడేటువంటి నైతిక విలువలు ఎక్కడున్నాయని అడుగుతున్నాం. నువ్వు నీ అయ్యా మీ బిడ్డ మీ భాష ఏంది? ఇది మీ భాష మాట్లాడుతుంటే నిజంగానే మేము ప్రజలు నవ్వుకుంటున్నారు. మీకు ప్రజల మీద ప్రేమ లేదు, ప్రజా సమస్యల మీద ప్రేమ లేదు, ప్రజలకు కావలసింది మీరు 10 సంవత్సరాలు చేయలేదు, మేము చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు. ఈరోజు మేము ఏ గ్రామానికి వెళ్ళినా మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఎమ్మెల్యేలం కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా 10 సంవత్సరాలు మీరు చేసిన పాపాలను మా ముందుకు తీసుకొచ్చి పెడుతున్నారు. 10 సంవత్సరాల్లో మీరు ఏం చేయనటువంటి సమస్యలను మేము ఏదైతే 6 పథకాలు ఇచ్చినామో అవిటికి ఈరోజు బ్రహ్మాండంగా ప్రజల స్పందన, ప్రజలకు కావలసినటువంటి కార్యక్రమాలను మేము తీసుకున్నాం. అందుకే ఈరోజు ఇంకా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక గవర్నర్ ప్రసంగానికి రాని ప్రతిపక్ష నాయకుడు ఈ ప్రజలకు అవసరమా అని మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. అందుకే ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా, మీరు చెయ్యలేదు చేసే వాళ్ళను చెయ్యకుండా అడ్డం పడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి 10 సంవత్సరాలు మీరు ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసి మీ యొక్క ఆస్తులను కూడగట్టుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు మీరు చేసింది ఏమీ లేదు. తెలంగాణ ప్రజలు గడిచిన 10 సంవత్సరాలు నిజంగా అనుకున్న తెలంగాణ రాలే, మీరు దోసుకునే తెలంగాణ వచ్చింది. కాబట్టి ఈరోజు మేము అనుకున్న తెలంగాణను, ఆ రోజు మేమేదైతే ఎందుకోసం తెలంగాణ రావాలో పేద ప్రజల సంక్షేమం మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం ఈరోజు చూపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇంకా మీరు ఎక్కువ మాట్లాడితే మాకు కూడా మీ భాష వచ్చు, మేము కూడా మీ భాష చూసి ఇప్పుడు అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. కానీ ఇంకా మీరు మారలే, మీ బుద్ధి మారలే. మీ బుద్ధి మార్చాలంటే మాకు పెద్ద పని కాదు. కానీ ప్రజాస్వామ్య విలువల కోసం మేము చాలా ఓపికతో ఉన్నాము. తప్పకుండా రేపు మీ బుద్ధి మారకపోతే మీ బుద్ధి ఎట్లా మార్చిపియాలనో మాకు తెలుసు. తప్పకుండా ఆ బుద్ధి మార్చే పని కూడా చేస్తాం. కానీ ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి మేము పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. ఏం అయోమయంలో లేరు. మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్లేస్లో